ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పరమ పవిత్రమైన దేవమాత మహోత్సవము జనవరి 1వ తేదీ. ప్రియమిత్రులారా, ఈ నూతన సంవత్సరము ఆరంభములో తల్లి శ్రీసభ కన్య మరియమ్మ యొక్క పరమ పవిత్రమైన దివ్య మాతృత్వమును ఎంతో ఘనముగా కొనియాడుతూ ఉన్నది. మరియమాత కేవలము మానవ మాతృడుగా జన్మించిన క్రీస్తునకు మాత్రమే తల్లి కాదు. క్రీస్తు సహజంగా దైవ కుమారుడు కనుక ఆమె ఆయన దైవత్వాన్ని కూడా తన గర్భాన మోసినది కనుక ఆమె దేవమాత అని ఆది నుండి క్రైస్తవ సమాజము నమ్ముతూ వస్తున్న సత్యమే ఇది. కన్య మరియమ్మ దేవమాత అను పండుగ తొలుత అక్టోబర్ 11వ తేదీన నిర్వహించేవాడుక ఉన్నది. కన్య మరియమ్మ దేవుని సుతుని గర్భాన మోసిన దేవమాతయని ఎఫెసు మహాసభ 431వ సంవత్సరములో విశ్వమంతా విశ్వసించవలసిన సత్యముగా ప్రకటించినది. అట్టి అధికారిక ప్రకటన జరిగి 1500 సంవత్సరాలు నిండిన సందర్భముగా అనగా 1931వ సంవత్సరములో 11వ పయస్ పోపు గారు ఈ పండుగను అధికారపూర్వకముగా అమలు జరిపారు. 2వ వాటికన్ మహాసభ అనంతరం వచ్చిన దైవార్చన సంస్కరణల ఫలితంగా ఈ మహోత్సవాన్ని జనవరి 1వ తేదీకి కేటాయించారు. ఈ మార్పు జరగక ముందుగా జనవరి 1వ తేదీన శుద్ధీకరణము, ప్రభుని సున్నతి సంస్కారము అను పండుగ కొనియాడబడినది. అదే విధముగా జనవరి 1 నుండి 8వ తేదీలో వచ్చు ఆదివారము కానీ లేక జనవరి 2వ తేదీన కానీ యేసు పవిత్ర నామ మహోత్సవము అమలులో ఉండేది. ఈ రెండింటినీ రద్దు చేసి 1969లో జరిగిన మార్పుల వలన నూతన సంవత్సరపు మొదటి రోజునకు దేవమాత మహోత్సవము ఏర్పాటు చేయబడినది. అందువలననే పవిత్ర కన్య మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవమును ఇప్పుడు క్రీస్తు జననాష్టకములో మనము కొనియాడుతూ ఉన్నాము. కన్య మరియమ్మ దేవుని మాత, దేవుడయ్యున్న దైవవాక్కును ఆమె గర్భాన మోసినది. ఆమె గర్భాన మోసిన ఆ దైవవాక్కే మానవుడిగా పుట్టి మన మధ్యన వసించుచున్నాడు అని క్రీస్తు శకం 431లో ఎఫెసు మహాసభ ప్రకటించినది. క్రీస్తు మనుష్యవతారమును ఆయన దైవ పుత్రత్వముతో జోడించి తల్లి శ్రీసభ ఈ ప్రకటనమును చేసినది. యోహాను సువార్త గ్రంథము ఈ అంశమును మరింత దృఢముగా వెల్లడిస్తూ దేవుడై ఉన్న వాక్కు మానవుడై మన మధ్య నివసించను అని తెలియచేసినది. యోహాను 1:14. పునీత పౌలు గలతీయులకు వ్రాసిన లేఖలో యేసుక్రీస్తు సంపూర్ణ మానవునిగను సంపూర్ణ దేవుడిగను కన్య మరియమ్మ నుండి పుట్టెను. ఇది దేవుని సంకల్పము, ఇది అపోస్తలులు బోధించిన విషయము, మనము విశ్వసించదగిన సత్యము అని అంటూ ఇట్లు పేర్కొన్నాడు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను అని అనగా దైవ కుమారుడు తన మనుష్యవతార పరమరహస్యము ద్వారా మానవ స్థితిగతులన్నిటికీ తాను గురయ్యాడు. మానవులు ఎదుర్కొంటున్న నిర్బంధాలను, నియమ నియంత్రణలను ఆయన కూడా ఎదుర్కొన్నాడు. మానవులు అనుభవించే బాధలను ఆయన కూడా అనుభవించాడు. రోగుల్ని చూచి జాలి చెందాడు. కుంటి, గ్రుడ్డి, చెవిటి వారిని స్వస్థపరచాడు. దురహంకారుల దౌర్జన్యానికి ఆయన కూడా బలి అయ్యాడు. అబలలకు, నిరుపేదలకు ఆయన అండగా నిలిచాడు. అయినా అవినీతిపరుల చేతుల్లో అన్యాయపు తీర్పునకు లోబడి ప్రాణత్యాగము చేసి మానవ జాతిని విమోచించాడు. ఇదంతా తన మనుష్యవతారము ద్వారానే ఆయన సాధించాడు.
పాపమునకు బానిసలైన మానవులను క్షమించి వారికి స్వేచ్ఛను ప్రసాదించాడు. వారికి దేవుని బిడ్డలు అయ్యే భాగ్యాన్ని దయచేశాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే మనము దేవుని పుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. కనుక నీవు ఇక నుండి బానిసవు కావు, కాని పుత్రుడవు, పుత్రికవు. దేవుని సంకల్పము ద్వారా నీవు ఆయన పుత్రుడవు, పుత్రికవు గనుక ఆయన వారసవు కూడా అని విదితము చేశాడు పునీత పౌలు. గలతీయులకు వ్రాసిన లేఖ 4:6-7 వరకు. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని మన హృదయమునందు ప్రవేశపెట్టెను. ఆ దేవుణ్ణి అత్యంత చనువుగా అబ్బా, తండ్రి అని పిలువగలుగుతున్నది ఆ కారణం వలననే అని పౌలు గారు తేటతెల్లం చేశాడు. ప్రతి క్రీస్తు విశ్వాసి ప్రతిరోజు దేవుణ్ణి ఈ రీతిగానే సంబోధిస్తూ ఉంటాడు. ప్రభువు నేర్పిన పరలోకమందున్న మా తండ్రి అను ప్రార్థనను అనుదినము వీలైనన్ని సార్లు వల్లెవేస్తూనే ఉంటాడు. క్రీస్తు విశ్వాసులకు అనుగ్రహింపబడిన ఈ ప్రార్థనమును తమ యందున్న పవిత్ర ఆత్మతో ఐక్యమై చెబుతూ ఉంటారు. ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఆరంభములో ఉన్నాము. మనుష్యవతారుడైన క్రీస్తు వెలుగులో ఉన్నాము. ఈ సందర్భములో పునీత పౌలు మనకు కొన్ని గొప్ప సత్యాలను తెలియజేశాడు. మనము మంటి మానవులము అనే విషయమును, మనుష్యవతారుడైన దైవ తనయుని ద్వారా మనము దేవుని పుత్రులము అయ్యాము అనే విషయమును, యేసుక్రీస్తు ద్వారా మనము విమోచనము పొందాము అను అంశమును, ఇవన్నీ దేవుని పవిత్రాత్మ ప్రభావం వలన నెరవేరాయి అనే సంగతిని పునీత పౌలు స్పష్టము చేశాడు. ఈ వరాలన్నీ మనకు ఉన్నప్పటికీ మనమిప్పుడు అడుగిడుతున్న నూతన సంవత్సరం మనకు ఏమి తెచ్చిపెడుతుందో మనకు తెలియదు. మనకు మేలు జరుగుతుందా లేక మన కొరకు కీడు పొంచి ఉందా? ఈ సత్యము ఆఖరి రోజు వరకు ఈ సంవత్సరము ఆఖరి రోజు వరకు మనము బ్రతికే ఉంటామా అనేది కూడా ప్రశ్నయే. ఇట్టి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మనకు జ్ఞానోదయము, ఉత్సాహము దయచేసే మాటలే మనము విన్నాము. మీరు దేవుని పుత్రికలు గనుక దేవుని సంకల్పానుసారము మీరు వారసులు కూడా అనే పలుకులు విన్నాము. ఇవి మనకు ఆత్మధైర్యాన్ని దయచేస్తూ ఉన్నాయి. కన్య మరియమ్మ దైవ కుమారుని తన గర్భాన మోసి ఆయనను మనకు అనుగ్రహించిన తరువాత మన జీవితాలు సార్థకమయ్యాయి కనుక, అవి స్వర్గ జీవితానికి కూడా అర్హమయ్యాయి కనుక మనం స్వర్గరాజ్యపు వారసులం, దేవుని సొంత ప్రజలం అనే సంతోషముతో మనం రోజు తరువాత రోజును సంతృప్తిగా గడుపుతూ ఉండాలి. నేటి సువార్త గ్రంథ పఠనం ఇట్లు ముగుస్తుంది. 8 దినములు గడచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమున పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టెను అని లూకా 2:21. క్రీస్తు విశ్వాసులమైన మనకు ఈ పేరు భావం తెలుసు. యేసు అనే పేరు ఆయన జీవిత లక్ష్యం ఏమిటో తెలియజేస్తుంది. ఆయన ఎవరో, ఆయన ప్రేషిత ధర్మం ఏమిటో ఈ నామం వెల్లడిస్తుంది. మానవులకు రక్షణం ప్రసాదించే శక్తిని ఆయన కలిగి ఉన్నాడని, ఆయన నామం శక్తిమంతమైనదని మనకు విదితమవుతూ ఉంది. మత్తయి సువార్తకారుడు ఈ ఉద్దేశముతోనే ఈ నామాన్ని ఇట్లు వివరించాడు. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అనే వివరణం ఇచ్చాడు. యేసు అనగా పాపుల రక్షకుడు. మత్తయి 1:21. కనుకనే లూకా సువార్తకారుడు ఇట్లు వాకొన్నాడు. యేసు ప్రభువు తన శిష్యులను ప్రజల మధ్యకు పంపించి తన పేరు మీదుగా పిశాచములను వెడలగొట్టుటకును అద్భుతములను చేయుటకును వారికి అధికారమును ఇచ్చాడు అని తెలియజేశాడు. 10:17. యేసు ప్రభుని శిష్యులు కానివారు కూడా యేసు పేరును ఉపయోగించి
పిశాచములను పారద్రోలారు. అది చూచి యేసు శిష్యులు అభ్యంతరం తెలిపారు. కాని ప్రభువు తన శిష్యులతో, అట్టి వారిని వారించకండి, నా పేరిటే గదా వారు అద్భుతాలు చేసేది, చేయనివ్వండి అని అన్నాడు. లూకా 9:49-50 వరకు. యేసుక్రీస్తు పునరుత్థానం అనంతరం ఆయన నామశక్తి మరింత వెలుగులోనికి వచ్చినది. పేతురు కుంటివానితో, ఇదిగో నాకు ఉన్నదానిని నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడగు యేసుక్రీస్తు నామమున నీవు నడువుము అని పలికాడు. వాడు నిలబడి ఎగిరి గంతువేసి నడువసాగాడు. అపోస్తలుల కార్యాలు 3:6. అప్పుడు యూదమత నాయకులు ఈ వార్త విని అపోస్తలులను పిలిపించారు. మీరు ఏ శక్తితో, ఎవరి పేరిట దీనిని చేసితిరి అని ప్రశ్నించారు. అందుకు పేతురు వారితో, ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలచియున్నాడు. దీనిని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను అని తెలియజెప్పాడు. అపోస్తలుల కార్యాలు 4:7-12 వరకు. యేసు నామమునకు అంత అద్భుత శక్తి ఉన్నప్పటికీ ఎవరికి తోచినట్లు వారు ఆ నామమును ఉపయోగించుటకు వీలు లేదు. ఉదాహరణకు, ఎఫెసు పట్టణములో కొందరు భూత వైద్యులు యేసు నామమును వాడి దయ్యములను పారద్రోల ప్రయత్నించారు. వారు దయ్యముతో, పౌలు బోధించుచున్న యేసుక్రీస్తు పేరిట నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను అని దయ్యములను శాసించారు. వారు ఆ దయ్యమును పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు అది ఎదురు తిరిగి, యేసును నేను ఎరుగుదును, పౌలును గూర్చి కూడా నాకు తెలియను, కానీ మీరు ఎవరు నన్ను పొమ్మనటానికి అని ఎదురు ప్రశ్న వేసినది. అప్పుడు దయ్యము పట్టిన వాడు ఉవ్వెత్తున లేచి వారిపై పడగా వారంతా వస్త్రహీనులై గాయపడి ఆ ఇంటి నుండి పరుగెత్తిరి. అపోస్తలుల కార్యాలు 19:13-17 వరకు. ఈ సన్నివేశము ద్వారా లూకా సువార్తకారుడు వెల్లడించదలచిన వాస్తవము ఇది. యేసుక్రీస్తు నామము యొక్క శక్తిని క్రీస్తుతో సంబంధము లేని వారు పొందలేరు. ఆయన నామాన్ని వినియోగించాలంటే ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి. వినయాత్ములై ఆయనను తమ ప్రభువుగా అంగీకరించి, గుర్తించి ఆరాధించువారు మాత్రమే అందుకు అర్హులు. యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించాలంటే ముందుగా ఆయనను రక్షకునిగా గుర్తించాలి. చెడుగు నుండి ప్రజలను విమోచించే ప్రభువుగా ఆయనను సమీపించాలి, నమ్ముకొని ఉండాలి. యేసువా అని ప్రభువును సంబోధించాలంటే ప్రభువు తన నామమున నీకు అనుగ్రహించే ముక్తిని ఆకాంక్షించాలి. ఆయన ద్వారా రక్షణమును కోరుకోవాలి. యేసుక్రీస్తు అనుగ్రహించే రక్షణము పొందటానికి మనస్సును సిద్ధమనర్చుకోవాలి. ఉదాహరణకు, శిలువ మీద వ్రేలాడుతూ కొనప్రాణముతో పెనుగులాడుతున్న ఘోర నేరస్తుడు ఒకడు యేసువు నామాన్ని విశ్వాసముతో ఉచ్చరించి ప్రభువు నుండి తక్షణమే రక్షణమును కనుగొన్నాడు. యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించునప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని ప్రార్థించాడు. నమ్మకముతో చేసిన ప్రార్థనం, రక్షణం కోరి విశ్వాసముతో యేసునామాన్ని ఉచ్చరించిన ఆ స్వరం ప్రభువును ప్రభావితం చేసినది. వెంటనే యేసుక్రీస్తు అతనితో, నేడే నీవు నాతో పాటు పరలోకములో ప్రవేశిస్తావు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికాడు. లూకా 23:39-43 వరకు. అందువలన కన్యమరియమ్మ గర్భాన పుట్టిన ఈ దైవకుమారుని నామాన్ని మనం హృదయములో స్మరిస్తూ చిత్తశుద్ధితో ధ్యానిస్తూ ఉంటే, ఆయన తల్లియు మన తల్లియు అయిన దేవమాత నామాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఉంటే మనకు రక్షణానుగ్రహములు లభించుట తథ్యము. దైవతనయుని దివ్యనామం రక్షణాత్మక ఫలాలను మనకు దయచేస్తూ ఉంటుంది. తల్లులు ప్రసవించగానే
తమ ప్రేగున పుట్టిన బిడ్డ లేక బిడ్డడు ఏమి కానున్నాడో అని యోచిస్తూనే ఉంటారు. కానీ మరియమాత విషయములో ఈ విషయం ముందుగానే తెలియజేయబడినది. పరలోకదూత ఆమెతో, నీకు పుట్టబోవు బిడ్డడు మహనీయుడును మహోన్నతుడును అగు దేవుని కుమారుడు అని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును అతనికి వసగును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు అని వెల్లడించాడు. లోక 1:32-33 వరకు. ఇదంతా ఎట్లు సాధ్యపడుతుంది అని కన్యమరియమ్మ దూతను ప్రశ్నింపలేదు. కానీ ఆమె ఎంతో విశ్వాసముతో, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని బదులు పలికింది. తాను కన్యకయ్యుండి కూడా దేవదూత సూచించిన బిడ్డడికి తల్లి కావటానికి ఆమె సమ్మతించినది. దీని వెనుక ఉన్న దేవుని యొక్క అంతుపట్టని పరమ రహస్య ప్రణాళికను ఆమె అంగీకరించినది. ఆమెకు కలుగనున్న బిడ్డడు కూడా దేవుని ప్రణాళిక ప్రకారమే అద్భుతముగా ఆమె నుండి జన్మించనున్నాడని కూడా నమ్ముకొన్నది. మరియమాత యొక్క దివ్య మాతృత్వపు పరమ రహస్యము ఇదే ఆమె అనన్యమైన ఘనతకు గుర్తు. అయినను మరియమాత కూడా దేవుని మీది తన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ పునర్నవీకరించుకుంటూ ఆమె విశ్వాసాన్ని అనుదినము బలపరచుకుంటూ జీవిస్తూ వచ్చినది. యేసు ప్రభువు ఆయువులో పెరుగుతున్న కొలది మరియమాత మరింత మౌన వ్రతాన్ని చేపట్టినది. దేవుడు ఆమె యందు చేసిన ఈ మహాకార్యాలను అన్నింటినీ గురించి అంతరంగములో ఆలోచించినది. ఈ మౌనపూర్వకమైన మననంలోనే తన కుమారుడు లోకాలను ఏలే ప్రభువని, ప్రపంచమునకు పాప విముక్తిని కలుగజేసే జగద్రక్షకుడు అని క్రమక్రమంగా గ్రహిస్తూ వచ్చింది మరియమాత. సువార్తకారుడు తెలియజేసినట్లు కన్యమరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మరణము చేయుచుండెను అని లోకా వ్రాశాడు. లోకా 2:20. దేవమాత అయిన ఈ కన్యమరియమ్మ యేసువు ఇంటిని వీడి అన్ని ప్రాంతాలకు వెళ్ళి బోధిస్తున్న సమయంలో కూడా తన ఆంతరంగిక మౌనాన్ని వీడలేదు. యేసుక్రీస్తు శిలువ మీద మరణించిన గడియలో గాని, ఆయన సమాధి నుండి వెలికి వచ్చిన తరుణంలో గాని, పెంటెకోస్తు నాడు గాని ఆ మరియమాత మౌనంగానే ఉండిపోయింది. మరియమాత తమ బంధువగు ఎలిజబెతమ్మను దర్శించినప్పుడు పవిత్రాత్మ ఎలిజబెతమ్మను ఆవరించి ప్రేరేపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెతమ్మ కన్య మరియమ్మను పరిశుద్ధాత్మతో ప్రేరణం పొందిన ఎలిజబెతమ్మ కన్య మరియమ్మను ఉద్దేశించి, మరియమ్మ, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు అని ప్రకటించినది. లోక 1:42. ఈ ప్రకటనములోనే మరియమాత యొక్క దివ్య మాతృత్వపు కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపబడినవి. కనుకనే పవిత్రాత్మ చేత ప్రేరేపితురాలైన ఎలిజబెతమ్మ మాటలతోనే మరియమాతను మనం నిరంతరం కీర్తిస్తూ ఉన్నాం. మంగళవార్త జపం చెప్పినప్పుడల్లా మనం ఈ స్తుతినే పునః ప్రకటిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆశీర్వదింపబడటము అని అంటే దేవునికి పవిత్ర స్వీయార్పణము చేసుకొనటము అని అర్థము. దేవుడే ఆయా వ్యక్తులను, వస్తువులను పవిత్రీకరించి వాటిని లేక వారిని ఆనందముతో నింపుతూ ఉంటాడు. అందువలన ఆశీర్వదింపబడిన దానవు అనే ప్రయోగములో దేవుని చేత పవిత్రమనర్చబడి ప్రతిష్ఠింపబడిన ధన్యజీవిని అని అర్థము ఉన్నది. మరియమాత ఈ రీతిగా దేవుని విశేష అనుగ్రహమునకు పాత్రురాలు అయినది. అందుచేత దేవుని వరప్రసాదము ఆమెలో నివాసము ఉంటూ ఆమెను నడిపిస్తూ ఉంటుంది. ఇట్లు దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వ్యక్తులు దేవుని నీతితోనూ పావిత్ర్యముతోనూ
జీవిస్తూ ఉంటారు. దేవమాత అయిన పవిత్ర కన్య మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవమును కొనియాడుచున్న ఈ రోజున నూతన సంవత్సర ఆరంభం యొక్క ఈ తొలి గడియల్లో మనం దేవుని దీవెనలను పొందుతూ ఉన్నాము. దైవార్చన పరముగా సంఖ్యాకాండములో పొందుపరచబడిన ఈ దీవెనలు ఈరోజు మనకు కూడా అనుగ్రహింపబడుతూ ఉన్నాయి. మన యాజకులు ప్రకటించు మొదటి దీవెన ఇది: ప్రభువు తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేయునుగాక అని. దీని భావము ఇది: దేవుడు నీ ఎడల ప్రసన్న వదనుడై నిన్ను చిరునవ్వుతో చేరదీసి తన దివ్య తేజస్సుతో నిన్ను ఆలింగనము చేసుకొని ఈ నూతన సంవత్సరం అంతా నిన్ను కనికరించునుగాక అనే భావము ఇది. రెండవ దీవెన ఇది: ప్రభువు మిమ్ము కరుణతో చూచునుగాక అని. దీని భావము ఇది: ప్రభువు నీ ఎడల అనుగ్రహము కలవాడై దయచూపునుగాక, నిన్ను అభిమానముతో స్వీకరించి నిన్ను క్షమించునుగాక, నీ దోషములను రద్దు చేయునుగాక, తద్వారా నిన్ను ఈ సంవత్సరమంతా, ఈ నూతన సంవత్సరమంతా తన చెంతకు ఆకర్షించుకుంటూ ఉండునుగాక అని భావము. మూడవ దీవెన ఇది: ప్రభువు నీకు శాంతిని దయచేయునుగాక. శాంతి వరం అన్ని వరముల కంటెను అతీతమైన వరం. శాంతి అనేది సమస్త వరాలను సిద్ధింపచేసే సరళమైన మార్గం. క్రీస్తు జననం నాడు పరలోక దూతలు ప్రకటించిన వరం శాంతియే. క్రీస్తు ప్రభువు పునరుత్థానమైన రోజున తన శిష్యులకు ప్రత్యక్షమై అనుగ్రహించిన వరమే శాంతి. ఈ శాంతి వరమే మనలను, మన మరణమును దాటటానికి దోహదపడే దైవ వరం. ఈ దీవెనలను దేవమాత అయిన మరియమ్మ మాతకు అక్షరాల అన్వయింపవచ్చును. ఆమె మహా వినయాత్మురాలై దేవుని దీనదాసురాలుగా ఉంటూ దేవుని అనుగ్రహము చేత నింపబడి మానవ ఊహకు అతీతమైన స్థితికి చేరుకొని ధన్యురాలు అయ్యింది. కనుకనే దేవుడు ఈ మాత ద్వారానే ఈ లోకమునకు దేవుని రక్షణమైన యేసువును ఈ సంవత్సరమంతా మనకు అనుగ్రహిస్తూనే ఉంటుంది. మహోన్నతమైన శాంతి స్వరూపి అయిన ప్రభువును మనకు దయచేస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరమంతా ఈ శాంతి స్వరూపి అయిన దైవముతోనే మనము నడుస్తూ ఉంటాము. ఈ కారణము చేతనే ఆమె యందు స్త్రీలందరిలోనూ ఆశీర్వదింపబడిన ఒక కన్యను సన్మానిస్తూ ఉన్నాము. ఆమె యందు సకల ప్రజలకును, భక్తులకును, విశ్వాసులకును, శ్రీసభ సభ్యులందరకును మహా ఆదర్శవంతమైన పుణ్యవతిని గుర్తిస్తూ ఉన్నాము, గౌరవిస్తూ ఉన్నాము. స్త్రీలందరిలోనూ అత్యంత సుందరమైన స్వరూపమును ప్రస్తుతిస్తూ ఉన్నాము. లోకరక్షకుని గర్భమున మోసి కనిన మాత గనుక మనము ఆమెను ప్రశంసించుటయే కాక, ఆమె మనకు అనుగ్రహించిన కుమారుని ద్వారా మనము కూడా దేవుని బిడ్డలము అగుచున్నాము అను ఆనందముతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము. అంతేకాక ఆమె తన కుమారుని మనకు అనుగ్రహించి మనలను దైవరాజ్యపు వారసులను అనగా స్వర్గ నివాసులనుగా చేసినందుకు ఎనలేని స్తోత్రములు చెల్లించుచు ఆమె దివ్య మాతృత్వమును వందిస్తూ ఉన్నాము. ఇన్ని చెప్పిన తరువాత కూడా మరియమాత ఎలా దేవమాత అవుతుంది అని ప్రశ్నించేవారు లేకపోలేదు. కనుక కొంత స్పష్టతను ఇవ్వటం ఉపయుక్తం. క్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి. ఆయన నరుడును, దేవుడును. అయినా క్రీస్తు ఇద్దరు వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తి. దైవవాక్కు మనుష్య దేహాన్ని స్వీకరింపగా క్రీస్తు ఆవిర్భవించాడు. ఇట్లు మానవుడును దేవుడును అయిన ఏకైక వ్యక్తిని కన్య మరియమ్మ కన్నది. ఆమెకు పుట్టిన కుమారుడు మొదటి నుండి దేవుడును, మొదటి నుండి మానవుడును. అతడు దేవుడు మానవుడు కనుక ఆయనను కన్న తల్లి కూడా దేవునికి మానవునికి తల్లి అవుతుంది.
అందుచేత ఆ మాతను దేవమాత అని ప్రేమతో పిలుస్తూ ఉంటాము. మరియమాత వలన క్రీస్తునకు రక్త మాంసాలు ఏర్పడ్డాయి. ఈ రీతిగా ఆయన మానవ కుటుంబములో ఒకడయ్యాడు. ఆయన మనకు పెద్దన్నగా రూపొందాడు. మనము ఆయన తమ్ముళ్ళము చెల్లెళ్ళము. దేవుణ్ణి నరుని వద్దకు కొనివచ్చి నరుని దేవుని వద్దకు కొనిపోయే ధన్యురాలు మరియమ్మ. కన్య మరియమ్మ దేవమాత కావటం అంటే సామాన్య భాగ్యం కాదు. సృష్టి ప్రాణికి ఇంతకంటే మించిన గొప్ప భాగ్యం, మహిమ లేనేలేదు. దేవుని తరువాత దేవుడంతటి వ్యక్తి దేవమాత. ఆమెకు దేవుని కంటే తక్కువ స్థానం, కానీ పునీతుల కంటెను దేవదూతల కంటెను ఎక్కువ స్థానం. ఈ భాగ్యం దేవుడే ఆమెకు దయచేసిన పెద్ద వరం. ఆమె దేవుడు ప్రసాదించిన ఈ వరముతో సహకరించి దేవునికి తన నిండు హృదయమును సమర్పించుకున్నది. ఆమె ఆదర్శమును అనుసరించి మనము కూడా మన జీవితాలను దైవార్పితము చేసుకొందాము. ఈ నూతన సంవత్సరములో మనము హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పటమే కాదు, మన జీవితాలను దైవార్పితం చేసుకుంటున్న సంవత్సరముగా మనం ప్రకటిస్తూ ఉండాలి. పరలోక పిత మరియమాతను కలిగించినది కేవలం క్రీస్తు తల్లిగా ఉండటం కొరకు మాత్రమే కాదు, దేవదూతలకు రాజ్ఞిగా ఉండటం కొరకు కూడా, నరులకు సహాయం చేయుటకు కొరకు కూడా, పిశాచములను జయించుట కొరకు కూడా. కనుక ఆ తల్లి మనకు భగవదనుగ్రహాలు ఎన్నైనా ఆర్జించి పెడుతుంది, మేళ్ళు ఎన్నైనా చేకూర్చి పెడుతుంది. ఈ మాతను మనం మనసారా గౌరవిస్తూ సేవిస్తూ ఉండాలి. మరియమాతను చేయి విడిచి మనము లోకరక్షకుని చేరటం సాధ్యపడదు. కనుక ఈనాటి మాట ఇది. కన్య తన హస్తాలతో దైవసుతుని విమోచిస్తున్నది. కన్య తన హస్తాలలో దైవసుతుని మోస్తున్నది. సమస్తమును కలిగించిన దేవునికే ఆమె కన్నతల్లి అయినది.